కౌలు రైతు కుటుంబాలందరికీ కూడా నా పాదాభివందనాలు, నా నమస్కారాలు. ముఖ్యంగా మీ కుటుంబాలన్నిటికీ కూడా ప్రజల తరపున సామాన్యుడిగా కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని మీ వల్ల మేము తింటున్నాం తిండి. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ఈరోజు మేము భోజనం చేస్తున్నామంటే కేవలం కారణం మీరు. 185 మందికి తిండి పెడుతున్న మీరు అన్నదాతలు ఈ పరిస్థితుల్లో ఉండడం పవన్ కళ్యాణ్ గారికి చాలా బాధ అనిపించింది. చాలా లేటుగా తెలుసుకున్నా సరే మీ బాధలను ఆయన పంచుకుంటూ మీ బాధలను వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలిసి ఈ దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇటువంటి కార్యక్రమం చేయలేదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయనకి మన అందరి తరపున కూడా నమస్కారాలు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్న మీ అందరికీ అభినందనలు. ముఖ్యంగా దయచేసి నా రిక్వెస్ట్, మీ ఎనర్జీ అంతటిని ఆ బ్యారికేడ్స్ మీద చూపించకండి. ఆ ఎనర్జీ అంతటిని తర్వాత వైసీపీ మీద చూపిద్దాం. అప్పుడు మీ ఎనర్జీ వాడండి. దయచేసి బ్యారికేడ్లు మాత్రం కొద్దిగా ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే అంతమందితో వస్తే ఇక్కడ 10 మంది కాపాడలేరు. దయచేసి మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి కోరుతూ సెలవు తీసుకున్నాం. బాబు అక్కడ జన సైనికుడు పడిపోయాడు బాబు, దాన్ని లిఫ్ట్ చేయండి. అంబులెన్స్ వరకు లిఫ్ట్ చేయండి. వెనక వైపు అంబులెన్స్ ఉంది, లిఫ్ట్ చేయండి. అతని పైకి లిఫ్ట్ చేయండి. అమ్మా మిగతా వారంతా కూర్చోవాలి. కూర్చోండి, దయచేసి కూర్చోండి అమ్మా. ఈ సైడ్కి తీసురండి, ఇటు లాస్ట్కి తీసురండి. వాలంటీర్స్ అతని ఈ వైపుకి తీసురండి, ఈ వైపుకి. అక్కడి నుంచి బయటికి లిఫ్ట్ చేయండి. వాలంటీర్ అతను లిఫ్ట్ చేయండి బయటికి. గోపి బయటికి లిఫ్ట్ చేయండి. ఆ చివరికి. బాగానే ఉన్నాడా? ఓకే రైట్. ఈరోజు ప్రకృతి కూడా మనకు ఎంతో సహకరించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అన్ని ప్రాంతాల్లో కూడా చల్లగా ఉంది. ఇప్పుడు వర్షం పడినా కూడా ఇప్పుడు తెరిపించి మనందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వరుణ దేవుడు కరుణించాడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే నాకు కొద్దిగా భయం వేస్తుంది. మీరే మా ఆనందం, మీరే మా భయం కూడా మీరే. కొద్దిగా దయచేసి కొద్దిగా ప్రశాంతంగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మీ అందరికీ నిజంగా నచ్చే ప్రసంగం ఆయన చేస్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం చూస్తున్నది రాజకీయ నాయకులను చూసాం, రాజకీయాలు చూసాం. చాలామంది చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేయడం చేత కాదు, 2 దిక్కులా ఓడిపోయాడని. కానీ గెలిచిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఈ కౌలు రైతుల గురించి పట్టించుకున్నారంటే ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రజల్ని గెలిపించడానికి, ప్రజల్ని అందలం ఎక్కించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈరోజు మీరందరూ కూడా అది గుర్తించి ఏ సారా ప్యాకెట్ లేకుండా, బీర్ లేకుండా, బిర్యానీ లేకుండా రావడం, ప్రప్రథమంగా ఇంటిలోంచి బయటకు ఇంతమంది ఆడవాళ్ళు రావడం నిజంగా మీ అందరికమ్మా నమస్కారాలు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మహిళలు తలుచుకుంటేనే మార్పు వస్తుంది. మీ వీర మహిళలందరికీ కూడా నా పాదాభివందనాలు, నా అభినందనలు. అలాగే యువశక్తి, మీ శక్తి అంతటినీ కూడా ఉపయోగించాల్సిన టైం దగ్గరలో ఉంది. ఎక్కడ కేసుల్లో ఇరుక్కోకండి. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ మధ్యకాలంలో పోలీసు వారు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాధ్యతగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు చాలామంది చాలా ఒత్తిళ్ళకి లోనవుతారు. కానీ అన్ని ఒత్తిళ్ళకి లోనైనా సరే మీరు ఇవ్వాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ అందరికీ కూడా మా జనసేన పార్టీ తరపుని, ఈ బాధిత రైతుల తరపుని, జన సైనికుల తరపుని, వీర మహిళల తరపుని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా.